హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ టొమాటో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రూమ్ టెంపరేచర్లో ఉంటే 1 మంత్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 kg టొమాటోస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడిపోయేంత వరకు తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇవి తడి ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగితే మనకి మంచి స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, 50 గ్రాములు చింతపండుకి గింజలు పిక్కలు ఏమి లేకుండా తీసేసి వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి అంతా కలిసే విధంగా ఒకసారి కలిపి ఈ టొమాటోస్ నుండి నీరు వచ్చేసి అదంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg టొమాటో పచ్చడి చూపిస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ క్వాంటిటీ తీసుకోండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఈ ప్యాన్ని చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ జీలకర్ర, మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు వేసి మెత్తగా పౌడర్లా చేసి తీసుకోవాలి. ఈ జార్ పక్కన పెట్టేసుకొని ఇంకొక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న టొమాటోలు చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్ అంటే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇందులోనే 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1/2 కప్ అంటే 6 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. 1 టీ స్పూన్ పసుపు, పొట్టు ఒలిచిన 20 వెల్లుల్లి రెమ్మలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. కారం ఉప్పు తక్కువైతే వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత తాలింపు వేసుకోవడానికి ప్యాన్లో 200 ml ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దంచిన 6 వెల్లుల్లి వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొద్దిగా ఇంగు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పచ్చడిని అంతా కలిసే విధంగా కలిపి 10 నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలి. పచ్చడిని గ్రైండ్ చేసిన వెంటనే ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం తక్కువైతే యాడ్ చేసుకొని తాలింపు వేసుకోండి. ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి పూర్తిగా చల్లారాక బాటిల్లో స్టోర్ చేసుకోవడమే. అంతే అండి, ఇన్స్టెంట్ టొమాటో పికిల్ రెడీ. రూమ్ టెంపరేచర్లో ఉంటే 1 మంత్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. మనకి వేడివేడి అన్నంలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది.